నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకి వచ్చిన క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని సీక్వెల్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడ్ చరిత్రలో ఎన్నో సినిమాలు లెక్కకు మించిన భాగాలుగా వచ్చాయి. సాధారణంగా సీక్వెల్ ఏదైనా మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుంది. అలా కాకుండా వచ్చిన సినిమాల్లోని కథకు అంతకు మించి ఏం జరిగింది అనేది చూపించడం ఒక కొత్త ప్రక్రియ అని చెప్పొచ్చు. ఇటీవలి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అయితే 2012లోనే తమిళ్లో ఓ సినిమా ఇలాంటి ప్రయోగం చేశారు. 2007లో అజిత్ హీరోగా విష్ణువర్ధన్ డైరెక్షన్లో బిళ్ళ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2012లో చక్రి తోలేటి దర్శకత్వంలో తమిళ్లో బిళ్ళ 2 ప్రీక్వెల్ చేశారు. తెలుగులో ఈ సినిమాను డేవిడ్ బిళ్ళ పేరుతో విడుదల చేశారు. డేవిడ్ బిళ్ళ అనే వ్యక్తి బిళ్ళగా ఎలా మారాడు అనే కథాంశంతో ఆ సినిమాను రూపొందించారు. అయితే అది అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అలాగే 1994లో యానిమేషన్ మూవీగా వచ్చిన ది లయన్ కింగ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. అదే కథతో 2019లో 3D యానిమేషన్లో ఎంతో న్యాచురల్గా రూపొందించిన ది లయన్ కింగ్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ తీయకుండా ప్రీక్వెల్ చేశారు. లయన్ కింగ్లో ముఫాసా అనే క్యారెక్టర్ మరణిస్తోంది. ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ఆ సినిమాకి ప్రీక్వెల్ రూపొందించారు. ఇందులో ముఫాసా చిన్నతనం నుంచి అడవికి రాజుగా ఎదిగే క్రమాన్ని తెరకెక్కించారు. ఇటీవలే విక్రమ్ హీరోగా యుఎస్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ధీరవీర శూరన్ చిత్రాన్ని రెండో భాగంగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన మొదటి భాగం త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందించిన ఖైదీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఓపెనింగ్లోనే హీరో జైలు నుంచి విడుదలవుతాడు. ఆ హీరో 10 ఏళ్ల పాటు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే కథాంశంతో ఖైదీ ప్రీక్వెల్ రూపొందించారు. 2022లో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతారా సంచలన విజయం సాధించింది. 16 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాలకు ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 200 కోట్ల బడ్జెట్తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మేకర్స్. కాంతార వెనుక చాలా చరిత్ర ఉందని, చాప్టర్ 1లో దాన్ని విస్తృత స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రూపొందించిన ప్రీక్వెల్స్ ని పరిశీలిస్తే మొదట రిలీజ్ అయిన సినిమాలే ఘన విజయాలు అందుకున్నాయి తప్ప ఆ తర్వాత ప్రీక్వెల్ పేరుతో విడుదలైన సినిమాలు కొన్ని ఫ్లాప్లు అవ్వగా మరికొన్ని ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. బిళ్ళ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన డేవిడ్ బిళ్ళ బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. హాలీవుడ్ లో ఈ తరహా ప్రయోగాలు అనేకం జరిగి ఉంటాయి. కానీ ఇండియాలో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ పరిస్థితి కూడా అదే. 1994లో యానిమేషన్లో వచ్చిన ఈ సినిమా $45 మిలియన్ నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు $1,000 మిలియన్ కలెక్ట్ చేసింది. 1998లో ది లయన్ కింగ్ 2గా ప్రీక్వెల్ని నిర్మించారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. 2019లో 3D యానిమేషన్లో వచ్చిన ది లయన్ కింగ్ చిత్రాన్ని $260 మిలియన్ నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై $1,650 మిలియన్ వసూలు చేసింది. 2024లో దీనికి ప్రీక్వెల్గా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ $300 మిలియన్ నిర్మిస్తే $700 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రీక్వెల్స్ ని పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాంతారా చాప్టర్ 1 పై డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రీక్వెల్స్ హిట్ అవ్వలేదు అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ అధినేతలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కాంతారా చాప్టర్ 1 ను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఖైదీ, వీరధీర శూరన్ చిత్రాలు కూడా ప్రీక్వెల్స్ గా రాబోతున్నాయి. మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.